ఈ వీడియో జూలై 30 తారీఖు గురువారం రాత్రి 9 గంటల ప్రాంతంలో రికార్డ్ చేస్తున్నాను నేను. ఎస్ఎంఎల్ మహీంద్రా షేర్ 2 కన్సిక్యూటివ్ సెషన్స్లో 20% అప్పర్ సర్క్యూట్ హిట్ చేసి 40% పెరిగిందండి. ఇది 2 రోజులు 20% అప్పర్ సర్క్యూట్ కొట్టగానే మార్కెట్లో ఎక్కడ లేని ఉత్సాహం అందరిలో వస్తుంది. ఏంటి ఈ స్టాక్ ఇంకా ఎంత పెరుగుతుంది, ఇప్పుడు కొనొచ్చా అని చెప్పి. ఇక్కడ అసలైన స్టోరీ ఏంటంటే, సంవత్సరానికి 2838 కోట్ల రెవెన్యూ ప్రకటిస్తున్న ఈ కంపెనీ మరొక 2900 కోట్ల రెవెన్యూ ప్రకటిస్తున్న మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ లోకి అయితే రాబోతోందండి. ట్రక్ అండ్ బస్ డివిజన్ బిజినెస్ అయితే యాడ్ చేసుకోబోతోంది. అంటే ఒక్క ట్రాన్సాక్షన్ తో కంపెనీ దగ్గర రెవెన్యూ బేస్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోయే పాసిబిలిటీ కనిపిస్తుంది. అందుకే మార్కెట్ ఎంత అగ్రెసివ్ గా రియాక్ట్ అయింది. కానీ రెవెన్యూ డబుల్ అయితే ప్రాఫిట్ కూడా డబుల్ అవుతుందా అండి? ప్రాఫిట్లు పోని డబుల్ అయితే షేర్ ప్రైస్ డబుల్ అయిపోతుందా? ఇలాంటి ప్రశ్నలు మీకు చాలా వస్తూ ఉంటాయండి. అసలు ఈ కంపెనీలో నెక్స్ట్ 1 year వరకు పెద్దగా ఏం ఉండకపోవచ్చు, కానీ 2030 కల్లా 2035 కల్లా ఈ కంపెనీ పెడుతున్న టార్గెట్లు చూస్తుంటే కళ్ళు తిరిగిపోవడం గ్యారంటీ. సో ఇక్కడ అందరికీ క్లారిటీ వచ్చేలాగా ఈ 20% అప్పర్ సర్క్యూట్లు వరుసగా 2 రోజులు ఎందుకు పడ్డాయో ఫస్ట్ తెలియాలి. మహీంద్రా అండ్ మహీంద్రా తన ట్రక్ అండ్ బస్ డివిజన్ ని ఎస్ఎంఎల్ మహీంద్రాకి 525 కోట్లకి ట్రాన్స్ఫర్ చేయాలని చూస్తుంది. జూలై 29వ తారీఖున అనౌన్స్మెంట్ వచ్చింది. వెంటనే స్టాక్ 20% అప్పర్ సర్క్యూట్కి అయితే వెళ్ళింది. జూలై 30న మళ్ళీ 20% అప్పర్ సర్క్యూట్ హిట్ చేసి స్టాక్ ప్రైస్ 5,479 రూపాయలకి అయితే చేరిపోయింది. పాయింట్ 2 ఏంటి అంటే, ఇది సింపుల్ అసెట్ పర్చేజ్ అయితే కాదు. ఈ ట్రాన్సాక్షన్ స్లంప్ సేల్ బేసిస్ లో జరుగుతుందండి. అంటే మహీంద్రా ట్రక్ అండ్ బస్ బిజినెస్, వాటికి సంబంధించిన అసెట్స్, ఎంప్లాయీస్, లైసెన్సెస్, కాంట్రాక్ట్స్, సెలెక్టెడ్ లైబిలిటీస్ ఇవన్నీ కూడా ఎస్ఎంఎల్ మహీంద్రాకి అయితే ట్రాన్స్ఫర్ అయిపోతాయి. అంటే ఇక్కడ ఎస్ఎంఎల్ మహీంద్రా ఒక మోడల్నో ఒక ఫ్యాక్టరీనో మాత్రం కొనట్లేదండి, ఎంటైర్ ఆపరేటింగ్ బిజినెస్ ను తన ప్లాట్ఫామ్ లోకి అయితే తీసుకుంటుంది. సో ఈ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిన తర్వాత మహీంద్రా గ్రూప్ ట్రక్ అండ్ బస్ ఆపరేషన్స్ ఒకే లిస్టెడ్ సబ్సిడీ కింద కన్సాలిడేట్ అయితే అవుతాయి. ఎస్ఎంఎల్ మహీంద్రా యూనిఫైడ్ కమర్షియల్ వెహికల్ ప్లాట్ఫామ్ గా మారుతుందండి. ఇప్పటి వరకు మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ పేరెంట్ కంపెనీలో ఒక డివిజన్ గా మాత్రమే ఉంది. గోయింగ్ ఫార్వర్డ్ మనకి కమర్షియల్ వెహికల్ గ్రోత్, ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో, సేల్స్ స్ట్రాటజీ, కస్టమర్ ఫేసింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కూడా ప్రధానంగా ఎస్ఎంఎల్ మహీంద్రా ప్లాట్ఫామ్ ద్వారా ఫర్దర్ గా నడుస్తాయి. కానీ ఇక్కడ అందరూ అనుకున్నట్టు ఏంటంటే, అక్విజిషన్ కంప్లీట్ అయిపోతే ఇంకేముంది ప్రొడక్షన్ స్టార్ట్ అయిపోతుంది అనుకుంటారండి. కాదు, మ్యానుఫ్యాక్చరింగ్ వెంటనే షిఫ్ట్ అయితే అవ్వట్లేదు. M&M ఎగ్జిస్టింగ్ ఫెసిలిటీస్ లో ఉన్న మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ ప్రొడక్ట్స్ ని కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ అరేంజ్మెంట్ కింద కంటిన్యూ చేస్తుందండి. దీనివల్ల ఎస్ఎంఎల్ కు ఇమ్మీడియట్ గా కొత్త మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ కన్స్ట్రక్ట్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. సప్లై కంటిన్యూటీ కూడా బ్రేక్ కాదు. అయితే మ్యానుఫ్యాక్చరింగ్ M&M దగ్గర నుంచి కాకుండా బిజినెస్ ఎకనామిక్స్ ఎస్ఎంఎల్ లోకి ఎలా ఫాలో అవుతాయి అనేది ఫ్యూచర్ లో డిస్క్లోజర్ లో మనం చూడాలి. సో మార్కెట్ కేవలం 525 కోట్ల ట్రాన్సాక్షన్ విలువను మాత్రమే సెలబ్రేట్ చేయట్లేదండి. ఎందుకంటే ఎస్ఎంఎల్ మహీంద్రా ఒక రిలేటివ్లీ స్మాల్ ప్లేయర్ లెవెల్ నుంచి ఇప్పుడు మహీంద్రా గ్రూప్ తాలూకా యూనిఫైడ్ ట్రక్ అండ్ బస్ కంపెనీగా మారే పాసిబిలిటీని క్యాప్చర్ చేయడానికి అయితే ప్రయత్నం చేస్తుంది. అందుకే ఆర్డినరీ అక్విజిషన్ రియాక్షన్ లా కాకుండా 2 రోజుల పాటు కంటిన్యూస్ గా 20% అప్పర్ సర్క్యూట్ అయితే కొట్టింది. సో ఈ 525 కోట్ల ట్రాన్సాక్షన్ లో ఏం జరుగుతుంది అంటే, పాయింట్ 1, బిజినెస్ ట్రాన్స్ఫర్ అగ్రిమెంట్ ని ఆగస్ట్ 7 లోపు సైన్ చేయాలని మేనేజ్మెంట్ అయితే చెప్తుందండి. ట్రాన్సాక్షన్ కు రెగ్యులేటరీ అప్రూవల్స్, ఎస్ఎంఎల్ షేర్ హోల్డర్స్ అప్రూవల్, అదర్ కండిషన్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి. కంపెనీ తలక ప్రెజెంటేషన్ ప్రకారం ఏంటంటే, డీల్ FY27 ముగిసేలోపు కంప్లీట్ అవ్వాలి. జనవరి 31, 2027 కల్లా క్లోజింగ్ డేట్ అనేది కంప్లీట్ గా డిసైడ్ అయిపోవాలన్నమాట. సో మనకి ఇప్పుడు హెడ్ లైన్ లో కనిపిస్తున్న 525 కోట్లు ఫర్దర్ గా కొంతవరకు మారచ్చండి. ఇది పాయింట్ నెంబర్ 2. ఎందుకంటే వర్కింగ్ క్యాపిటల్ అడ్జస్ట్మెంట్ ఆధారంగా ఫైనల్ ట్రాన్సాక్షన్ వాల్యూ మారచ్చు. కాబట్టి 525 కోట్లని అబ్సల్యూట్ ఫైనల్ క్రాష్ ఫ్లో కింద ఇప్పుడే కన్సిడర్ చేయకూడదు. ట్రాన్స్ఫర్డ్ లైబిలిటీస్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్ కూడా మనం కంపల్సరీగా చెక్ చేయాలన్నమాట ఫర్దర్ గా. పాయింట్ నెంబర్ 3 ఏంటంటే, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్స్. M&M ఇప్పటికే ఎస్ఎంఎల్ మహీంద్రాలో అప్రాక్సిమేట్లీ 58.96 కంట్రోలింగ్ స్టేక్ అయితే హోల్డ్ చేస్తుంది. సో అందువల్ల పేరెంట్ కంపెనీ నుంచి సబ్సిడరీకి బిజినెస్ ట్రాన్స్ఫర్ అవుతున్నా అది రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ ఏది. కాకపోతే మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే, జెన్యూన్ గా ఈ ట్రాన్సాక్షన్ ను ఆర్మ్స్ లెంగ్త్ బేసిస్ లో చేస్తున్నామని వాల్యుయేషన్ ఇండిపెండెంట్ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయించని చెప్తోంది. సో మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ బిజినెస్ M&M తాలూకా బుక్ లో అప్రాక్సిమేట్లీ 481 కోట్ల వాల్యూతో ఉందండి. పాయింట్ నెంబర్ 4 ఏంటి అంటే, సో ఇక్కడ చాలా మంది 2900 కోట్ల రెవెన్యూ చేస్తుంది, 500 కోట్లకు వచ్చేస్తుంది అంటే చాలా చీప్ గా కొనేస్తున్నారు అనుకుంటున్నారండి. కానీ జనరల్ గా
బై డిఫాల్ట్ వాల్యుయేషన్ కనుక మనం చూసుకుంటే 525 కోట్లని మనం యాన్యువల్ రెవెన్యూకి కేవలం 0.18 టైమ్స్ మాత్రమే చూడగలమండి. అంటే సూపర్ఫిషియల్ కి ఇది చాలా అట్రాక్టివ్ గా కనిపిస్తుంది, కానీ రెవెన్యూ ఒక్కటే కాదు కదా మనం క్వశ్చన్ చేయాల్సింది. చీపా కాస్ట్లీయా కాదు, బిజినెస్ ప్రాఫిటబిలిటీ ఏంటి, లైబిలిటీస్ ఎన్ని ఉన్నాయి, వర్కింగ్ క్యాపిటల్ నీడ్స్ ఎంత ఎక్కువ ఉంటున్నాయి, కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఛార్జెస్ ఎలా తీసుకుంటున్నారు, ఫ్యూచర్ క్యాపెక్స్ ఎలా ఉండబోతుంది, ఇవన్నీ కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ కింద మనం చూడాలి. సో ఇప్పుడు మేనేజ్మెంట్ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే ఎస్ఎంఎల్ మహీంద్రా డీలిస్టింగ్ పాసిబిలిటీని రిజెక్ట్ చేస్తుందండి. లీగల్ మెర్జర్ జరుగుతుందా అనే ప్రశ్నకు మాత్రం డెఫినెటివ్ ఆన్సర్ అయితే ఇవ్వలేదు. సో లాంగ్ టర్మ్ స్ట్రక్చర్ పై పనిచేస్తున్నామని, అప్రోప్రియేట్ టైంలో క్లారిటీ ఇస్తామని మాత్రమే చెప్పింది. ప్రస్తుత ట్రాన్సాక్షన్ లీగల్ మెర్జర్ కాకపోయినా ఆపరేషనల్లీ రెండు బిజినెస్ ను ఒకే ప్లాట్ఫామ్ కింద తీసుకొస్తుంది. సో ఓవరాల్ గా ఇప్పుడు రెండు మెర్జ్ అవుతున్న కంపెనీస్ తాలూకా రెండు రెవెన్యూస్ ని కంప్లీట్ చేస్తే కొత్తగా వస్తున్న ఎంటిటీలో 5,000 కోట్ల రెవెన్యూ జనరేషన్ కెపాసిటీ కనిపిస్తుందండి. ఇంకా అప్రాక్స్ గా మాట్లాడితే 6,000 కోట్లను కూడా మనం మాట్లాడుకోవచ్చు. కాకపోతే ఎస్ఎంఎల్ కు అప్రాక్సిమేట్లీ 24,000 చాసిస్ యాన్యువల్ కెపాసిటీ, అలాగే 12,300 బస్ కెపాసిటీ అయితే ఉంది. మహీంద్రా తాలూకా చాకన్ ఫెసిలిటీలో ట్రక్ అండ్ బస్సెస్ కోసం అప్రాక్సిమేట్లీ 35,000 నుంచి 40,000 యూనిట్స్ కెపాసిటీ ఉందని మేనేజ్మెంట్ ఇండికేట్ చేసింది. సో ఈ ఫెసిలిటీ ప్రస్తుతం అరౌండ్ హాఫ్ యూటిలైజేషన్ లో ఉందని మనకు రిపోర్ట్స్ అయితే చెప్తున్నాయి. అంటే ఇమ్మీడియట్ గా గ్రీన్ ఫీల్డ్ క్యాపెక్స్ లేకుండానే వాల్యూమ్ గ్రోత్ కి ఆపరేషన్ హెడ్ రూమ్ ఉంటుందండి. అంటే కంబైన్డ్ బిజినెస్ ఆల్రెడీ 4th లార్జెస్ట్ అని మనం చెప్పుకోవచ్చు. ఎస్ఎంఎల్ అలాగే ఎంటీబీడీ కంబైన్డ్ వాల్యూమ్ డొమెస్టిక్ కమర్షియల్ వెహికల్ మార్కెట్ లో 4th పొజిషన్ ఉన్నాయని మనకు మేనేజ్మెంట్ చెప్తోంది. వీళ్ళ టార్గెట్ ఏంటి అంటే 4th పొజిషన్ లో అలా ఉండిపోవడం కాదండి. మహీంద్రా తలక అంబిషన్ ఏంటి, ఇండియా తలక ఐఎల్సివి ట్రక్ అండ్ బస్సెస్ లో టాప్ 3 రావడం, బస్సెస్ లో లీడర్షిప్ ని టార్గెట్ చేయడం, హెచ్సివిలో సెలెక్టెడ్ ప్రొఫైల్ సెగ్మెంట్స్ పై ఫోకస్ చేయడం అనమాట. అంటే క్లియర్గా FY31 మీద చాలా చాలా అంచనాలు అయితే పెరిగిపోతున్నాయండి. ఎర్లియర్ డిస్కషన్స్ లో వీళ్ళు ఏం చెప్తున్నారు, అప్రాక్సిమేట్లీ 15,000 కోట్ల కంపెనీగా FY31 కి అంబిషన్ అయితే ప్రస్తావించబడింది. కాకపోతే July 29 అఫీషియల్ ట్రాన్సాక్షన్ తాలూకా ప్రెజెంటేషన్ లో లేటెస్ట్ టార్గెట్లు 12,500 కోట్ల బిజినెస్ మనకైతే నమోదు చేస్తున్నారు. సో కంబైన్డ్ గా FY26 రెవెన్యూ బేస్ ని అప్రాక్సిమేట్లీ 5,800 కోట్లు తీసుకుంటే 12,500 కోట్లు చేరడానికి రఫ్లీ 16 to 17% యాన్యువల్ కాంపౌండ్ గ్రోత్ అయితే అవసరం అవుతుందండి. సో మార్కెట్ షేర్ టార్గెట్ లో FY26 లో అప్రాక్సిమేట్లీ 6% మాత్రమే ఉంది. కానీ FY31 లో మనకి 10 to 12% అండ్ ఆ తర్వాత FY36 లో 20% మార్కెట్ షేర్ అయితే వీళ్ళు క్యాప్చర్ చేద్దామని చూస్తున్నారండి. సో ఇక్కడే అసలైన గ్రోత్ అనేది ప్రైసింగ్ అవుతుంది ఇప్పుడు. సో ఇండియాలో 3.5 టన్ అబోవ్ కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్ యాన్యువల్ రెవెన్యూ పూల్ అనేది అప్రాక్సిమేట్లీ 1.25 లక్షల కోట్లని మనకు మేనేజ్మెంట్ చెప్తుంది. సో కంబైన్డ్ మహీంద్రా ఎస్ఎంఎల్ షేర్ ప్రస్తుతం 6.7% రేంజ్లో ఉంది. సో మేనేజ్మెంట్ దృష్టిలో ఇది చాలా స్మాల్ అన్నమాట. కంపెనీ షేర్ పెద్దగా క్యాప్చర్ అవ్వట్లేదు, కానీ లార్జ్ మార్కెట్లో అన్ప్రెసిడెంటెడ్ ఛాలెంజర్గా ప్రొడక్ట్ రేంజ్ని, నెట్వర్క్ని, అలాగే మహీంద్రా ఎకోసిస్టమ్ ఉపయోగించి స్కేలప్ అయ్యే ఒక పెద్ద స్టోరీ కింద అయితే వీళ్ళు మారబోతున్నారు. సో మహీంద్రా వచ్చిన తర్వాత 8 monthsలో ఏం మారింది మనకు అర్థం చేసుకుంటే, మహీంద్రా యాక్విజిషన్ మనకి April 26 అయిందండి 2025లో. అక్కడి నుంచి 58.96 కంట్రోలింగ్ స్టేక్ తో యాక్విజిషన్ August 1న కంప్లీట్ అయింది 2025లో. అదే రోజు బోర్డు అలాగే కీ లీడర్షిప్స్ ని రీకన్స్టిట్యూట్ చేశారు. October 8న ఎస్ఎంఎల్ ఐసూజుని ఎస్ఎంఎల్ మహీంద్రాగా రీనేమ్ చేశారు. సో మేనేజ్మెంట్ ప్రకారం 8 monthsలో కంపెనీ మహీంద్రా గ్రూప్ కంపెనీలా ఆపరేట్ అయ్యే స్థాయికి ఇంటిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక ప్రొడక్ట్ అలాగే రోడ్ మ్యాప్ ఇలాంటివన్నీ చూసుకుంటే వీళ్ళ తలక డీలర్ నెట్వర్క్స్ ని మెర్జ్ చేయకుండా అడ్రసబుల్ సెగ్మెంట్స్ ని ఎక్స్పాండ్ చేద్దామని చూస్తున్నారట. ఎందుకంటే రెండు పోర్ట్ఫోలియోస్ లోని కూడా డిఫరెంట్ గ్యాప్స్ ఉంటాయండి. క్రాస్ బ్యాడ్జింగ్ ని అలాగే ప్లాట్ఫామ్ తలక షేరింగ్ ని ఫిల్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. సో మహీంద్రా తలక ఐమాక్స్ కనెక్టెడ్ వెహికల్ ప్లాట్ఫామ్ ని ఎస్ఎంఎల్ తలక ఇన్ హౌస్ టెక్నాలజీతో ఇంటిగ్రేట్ చేస్తున్నారండి. ఇది చాలా పెద్ద అప్డేట్ అన్నమాట. డిజిటల్ ప్రోగ్నోసిస్, ప్రొడక్టివ్ మెయింటెనెన్స్ అలాగే అనలిటిక్స్ ద్వారా వెహికల్ లో బ్రేక్ డౌన్ అయ్యే ముందు సర్వీస్ రిక్వైర్మెంట్స్ ని ఐడెంటిఫై చేయాలనేది వీళ్ళకి ఆబ్జెక్టివ్ అట. అంటే డీలర్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ ని ఇంటిగ్రేట్ చేసి ఏఐకి సంబంధించి లేదు అంటే AIRML బేస్డ్ పైప్ లైన్ మేనేజ్మెంట్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. సో ఛాలెంజర్ బ్రాండ్స్ కి సర్వీస్ కాన్ఫిడెన్స్ ఒక మేజర్ వీక్నెస్ అండి. సో టెక్నాలజీని డైరెక్ట్ కాంపిటేటివ్ వెపన్ గా వీళ్ళు మార్చుతున్నారు. రెండు బ్రాండ్స్ కి ప్రీవియస్ గా అప్రాక్సిమేట్లీ 300 టచ్ పాయింట్స్ ఉన్నాయండి. సో ఓవరాల్ గా 600+ నెట్వర్క్ పాయింట్స్ అయితే ఉన్నాయి.
సో ఫేజ్ మేనర్లో ఫస్ట్ 150 సర్వీసెస్ లొకేషన్స్కి అదర్ బ్రాండ్ వెహికల్స్ని కూడా సర్వీస్ చేసే కెపాబిలిటీ వీళ్ళైతే ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారు. సో ఏప్రిల్లో రీసెంట్గా జరిగిన మీటింగ్లో 70 లొకేషన్స్ ఆపరేషనల్ అయ్యాయని, రిమైనింగ్ 80 కూడా కరెంట్ క్వార్టర్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ చేస్తున్నారు. దీనివల్ల ప్రతి బ్రాండ్ ఎఫెక్టివ్ సర్వీస్ యాక్సెస్ పాసిబిలిటీని అప్రాక్సిమేట్లీ 300 నుంచి 450 టచ్ పాయింట్స్కి పెరగచ్చు అనమాట. అయితే రీసెంట్గా కంపెనీలో గ్రోత్ ఏమైనా కనిపిస్తుందా అంటే Q4 FY26లో రెవెన్యూ 16% పెరిగాయండి, కానీ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ మాత్రం 2% మాత్రమే పెరిగింది. రీజన్ ఏంటంటే కమ్యూనిటీ ఇన్ఫ్లేషన్ అలాగే ఇన్పుట్ కాస్ట్ ప్రెజర్ అయితే ఎక్కువ ఉన్నాయట. సో గ్రోత్ స్టోరీ ఇంటాక్ట్గా ఉన్న మార్జిన్ ప్రెజర్ ఇంకా పూర్తిగా డిసిపేర్ అయితే అవ్వలేదండి. సో ప్రైస్ హైక్స్ అనేవి మిటిగేషన్ ఇవ్వాలి మనకి ఇక్కడ. అంటే మేనేజ్మెంట్ వాళ్ళు రీసెంట్గా అప్రాక్సిమేట్లీ 1.3% ఆఫ్ ద కాస్ట్ ప్రెజర్ క్వాంటిఫై చేసింది. అంటే యాన్యువల్ బేసిస్లో ఇంపాక్ట్ 3.5% నుంచి 3.7% ఉండొచ్చని తెలిపింది. సో April 15 నుంచి జనరల్లీ 2% ప్రైస్ ఇంక్రీజ్ మరియు అలాగే సెలెక్టెడ్ ప్రొడక్ట్స్లో అప్రాక్సిమేట్లీ 3% వరకు ఇంక్రీజ్ అయితే తీసుకొచ్చింది. సో కంపెనీ FY27లోనే ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ని లాంచ్ చేసే ప్రస్తావన అయితే ఉందండి. అది ఆల్రెడీ వీళ్ళు ప్రకటించారు కూడా. అడ్వాన్స్డ్ లైఫ్ కేర్ అంబులెన్స్ కానీ, తమిళనాడు మ్యాక్సీ క్యాబ్ అప్లికేషన్ కోసం న్యూ బస్, అలాగే హైరోయ్ బ్రాండ్ ఫ్రంట్ హోరంగ్ ఏసీ బస్ ని ఇప్పటికే లాంచ్ అయితే చేసిందండి. 3.8 లీటర్ 4 వాల్వ్ డీజిల్ అండ్ సిఎన్జి ఇంజిన్ కూడా వీళ్ళు డెవలప్మెంట్ అయితే చేస్తున్నారు. ఈవీ బసెస్ కి, ఆల్టర్నేట్ ఫ్యూయల్స్ కి, అడాస్ అలాగే న్యూ పవర్ ట్రైన్ ప్రోగ్రామ్స్ ని వీటన్నిటిని కంబైన్ చేసి పోర్ట్ఫోలియోకి నెక్స్ట్ గ్రోత్ లేయర్ గా వీళ్ళు తీసుకొస్తున్నారండి. సో మెయిన్ గా చెప్పుకోవాలి అంటే మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ బిజినెస్ స్మూత్ గా ఇంటిగ్రేట్ అయితే అవుతుందండి. ఎగ్జిస్టింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ కెపాసిటీ యూటిలైజేషన్ తలక ఇంప్రూవ్మెంట్ మనకు క్లియర్ గా పెరుగుతుంది. క్రాస్ సెల్లింగ్, కామన్ సోర్సింగ్, సర్వీస్ నెట్వర్క్ ఇవన్నీ కూడా ఎక్స్పాన్షన్ అవుతాయండి. ప్రొడక్ట్ గ్యాప్స్ మెయిన్ ఫిల్ అవ్వడం వల్ల ఏంటంటే కంబైన్డ్ రెవెన్యూ 16 to 17% CAGR తో పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాకపోతే ఒక బ్యాడ్ సీనరీ కూడా మనం చూడాలండి. రెవెన్యూ కంబైన్ అవుతుంది కానీ ప్రాఫిట్స్ మాత్రం వెంటనే ఇంప్రూవ్ కాదు. ఎందుకంటే M&M తలక CFO కూడా ఇనిషియల్ గా ఇప్పుడు జరుగుతున్న మెర్జర్ వల్ల మహీంద్రా ట్రక్ అండ్ బస్ డివిజన్ తలక ఫినాన్షియల్స్ మీద కొంచెం డ్రాగ్ ఉండొచ్చని అక్నాలెడ్జ్ చేశారు. సో కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్లు అవ్వచ్చు, ఎంప్లాయీ ట్రాన్సిషన్ అవ్వచ్చు, వర్కింగ్ క్యాపిటల్ అవ్వచ్చు, డీలర్ ఇన్వెస్ట్మెంట్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా కొంత ప్రెజర్ అయితే ఉంటుందండి కొంతకాలం. సో మార్కెట్ రెవెన్యూ డబుల్ అవుతుందని తెలిసినా కూడా, మార్కెట్ దీన్ని ఇప్పుడు సెలబ్రేట్ చేస్తున్నా కూడా EPS గ్రోత్ అయితే అప్పుడే రాదు. అంటే ఇప్పుడు వస్తున్న గ్రోత్ సస్టైన్ అవ్వకపోవచ్చు. అయితే ఇక్కడ పెద్ద ప్రాబ్లం ఉందండి. ఏంటి అంటే కమర్షియల్ వెహికల్ డిమాండ్లో ఎస్పెషల్లీ డీజిల్ ప్రైస్ మనకి హైక్ అయినా లేదు జియోపాలిటికల్ డిస్రప్షన్ వల్ల స్లో అవుతుందండి. కమ్యూనిటీ ఇన్ఫ్లేషన్ కంటిన్యూ అవుతుంది కంపల్సరీగా. ఒకవేళ మహీంద్రా ట్రక్ అండ్ బిజినెస్ డివిజన్ లాసెస్ కనుక ఎక్స్పెక్టెడ్ గా ఉంటే అవి ఇంకా ఎక్కువయ్యాయి అనుకోండి, ఇంటిగ్రేషన్ కాస్ట్లు ఇంకా ఎక్కువైపోతాయి. సో ఇదే టైంలో మార్కెట్ తలక ప్రీమియం వాల్యుయేషన్ ఇచ్చి ఉంటే ఎర్నింగ్స్ డిసప్పాయింట్మెంట్ చేస్తాయండి. షార్ప్ వాల్యుయేషన్ డీరేటింగ్ ఖచ్చితంగా జరగచ్చు. సో వాల్యుయేషన్ మనం ఇగ్నోర్ చేయకూడదు. సో ఇప్పుడు వాల్యుయేషన్స్ కనుక మనం చూసుకుంటే దీని తలక మార్కెట్ క్యాప్ 7,900 కోట్లు ఉందండి. స్టాక్ ప్రైస్ ఏమో దగ్గరగా 5,500 దగ్గర ఉంది. సో అవైలబుల్ ట్రైలింగ్ నెంబర్స్ కనుక మనం చూసుకుంటే, నేను వీడియో చేస్తున్న టైం కంటే గురువారం రాత్రి 9 గంటలకి ఎగ్జిస్టింగ్ క్లోజింగ్ ప్రైస్ ప్రకారం చూసుకుంటే 40-42 టైమ్స్ రేంజ్ లో అయితే మనకైతే కనిపిస్తుందండి. సో ఫ్యూచర్ లో ఎంత గ్రోత్ రావాల్సి ఉందో 2 రోజుల్లో 2 అప్పర్ సర్క్యూట్ లో పట్టుకెళ్ళిపోయింది అక్కడికి. సో కాబట్టి బిజినెస్ పెద్ద అవుతోంది అనేది పాజిటివ్ పాయింట్ అయినా కూడా ఏ ప్రైస్ దగ్గర కొనాలనేది ఇంకా మనకి సపరేట్ క్వశ్చన్ కింద ఉంటుందండి. సో ఇప్పుడు కొనేయాలా అని చెప్పి చాలా మంది అడుగుతుంటారు, ఇప్పుడు కొనేద్దామని చూస్తుంటారు. ఫస్ట్ షేర్ హోల్డర్స్ అలాగే రెగ్యులేటరీ అప్రూవల్స్ టైమ్లీ వస్తున్నాయా లేదా ట్రాక్ చేయాలి మనం. సెకండ్ ఫైనల్ కన్సిడరేషన్ అలాగే ట్రాన్స్ఫర్డ్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వస్తుంది కంపెనీకి. ఇక థర్డ్ MTBD తలక కరెంట్ ఆపరేటింగ్ ప్రాఫిట్ ఆర్ లాస్ ఎంత వస్తుంది. ఫోర్త్ కంబైన్డ్ బిజినెస్ మార్జిన్స్ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతాయి. ఇవన్నీ కూడా మనం ట్రాక్ చేయాలండి. సో అందుకే కంపెనీ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, ఈ 2027 పెద్దగా ఏమి ఉండకపోవచ్చు, నెక్స్ట్ ఇయర్ నుంచి వాళ్ళకి గ్రోత్ స్టార్ట్ అవుతుంది అని చెప్తున్నారు. సో ఫిఫ్త్ సర్వీస్ ఇంటిగ్రేషన్. ఇప్పుడు ప్రొడక్ట్లు డిజైన్ చేయడమే కాదు, మార్కెట్లో లాంచ్ చేయడమే కాదు, ఫర్దర్గా వాటి తలక సర్వీస్ ఇంటిగ్రేషన్, న్యూ డీలర్షిప్స్, EV బస్ లాంచెస్, అలాగే మార్కెట్ షేర్ గెయిన్స్కి మేనేజ్మెంట్ టార్గెట్స్ ప్రకారం ఎగ్జిక్యూట్ అవుతున్నాయి లేదా, ఇలాంటివన్నీ కూడా మనం ట్రాక్ చేస్తే అప్పుడు మనం ఫైనల్గా ఒక మాట అయితే చెప్పొచ్చండి, ఇవన్నీ కరెక్ట్గా జరిగితే SML ఐసూజు బిజినెస్ మాత్రమే కాదండి, మహీంద్రా గ్రూప్ తలక ఎంటైర్ ట్రక్ అండ్ బస్ అంబిషన్స్కి ఒక లిస్టెడ్ ఆపరేటింగ్ ప్లాట్ఫామ్గా అయితే మనకి ఆన్సర్ అయితే దొరుకుతుంది. రెవెన్యూ బేస్ డెవలప్ అయిపోవడం పెద్ద సమస్య కాదు. నెట్వర్క్, టెక్నాలజీ, R&D, ప్రొక్యూర్మెంట్ ఇవన్నీ కూడా
చాలా చాలా పవర్ఫుల్ ఇండికేటర్స్ అండి. ఇవన్నీ కనుక కరెక్ట్‌గా జరిగితే ఈ కంపెనీ ఇక్కడి నుంచి తారాస్థాయిలో చూడడం చాలా చాలా సులభమైన పనండి. కానీ ఆ సులభమైన పని జరగాలి అంటే కిందన పెద్ద పెద్ద ప్రాసెస్‌లు కంప్లీట్ అవ్వాలి. అంతేగాని ఇప్పుడు 3,000 కోట్ల రెవెన్యూస్ చేస్తున్న కంపెనీ 500 కోట్లకి కొనేసింది, మార్కెట్ పెరిగిపోతుంది అని చెప్పి అనుకోవడం చాలా పెద్ద తప్పు. సో మన తాలూకా ఫైనల్ వెర్డిక్ట్ రెవెన్యూ మీద కాదు, ట్రాన్స్ఫర్డ్ అయిన బిజినెస్ల తాలూకా ప్రాఫిటబిలిటీ, కంబైన్డ్ మార్జిన్స్, వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్స్, ఎగ్జిక్యూషన్ ఇలాంటి వాటి మీద డిపెండ్ అయ్యి మనం చూసుకోవాలండి. సో షేర్ ప్రైస్ 2 రోజుల్లో పెరిగిపోయింది కదా, ఇంకా పెరిగిపోతుంది అనుకోవడం భ్రమ. నెక్స్ట్ 5 నుంచి 10 ఏళ్లలో ఈ కంపెనీ మనకి వెల్త్ జనరేట్ చేయడం స్టార్ట్ చేస్తుందండి. ఈ ఒక్క మాటని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇది 2 రోజుల్లో 40% పెరిగిపోయింది, కొనేస్తే ఇంకా పెరిగిపోతుంది అనే స్టోరీ కాదు. నెక్స్ట్ 2030కి ఏం చేస్తుంది, 2035కి ఎంత మార్కెట్ని డిమాండ్ చేస్తుంది, ఇది మీరు అడగాల్సిన ప్రశ్న. ఇది మీరు కనుక ఆలోచిస్తే ఇక్కడి నుంచి ఎంత పెరుగుతుందనే ఆలోచన మీకు వస్తుందో ఒకసారి ఆలోచించండి. వీళ్ళైతే సింపుల్గా చెప్తున్నారు, ఇప్పుడు 6% మార్కెట్ షేర్ ఉంది, దాన్ని 20%కి తీసుకెళ్తాం అంటున్నారు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి కంపెనీలో ఎన్ని రేట్ల గ్రోత్ నమోదు అవ్వబోతుందో. దాని ప్రకారమే స్టాక్ ప్రైస్ కూడా ఫ్యూచర్లో పెరుగుతుందండి. సో బిజినెస్ మాత్రం నెక్స్ట్ ఫ్యూ క్వార్టర్స్లో వచ్చే రిజల్ట్స్ మీద మాత్రమే మనం ఫాలో అప్ చేయాలండి. అంతేగాని ఇప్పుడు కంపెనీ ఏం చెప్తోంది, ఇప్పుడు స్టాక్ ప్రైస్ ఎంత పెరిగింది, ఇలాంటి వాటి మీద కాదు. ఇదేమి బైసెల్ రికమెండేషన్ కాదండి. బట్ ఒక బిజినెస్కి సంబంధించి ఎలాగ మనం ఫ్యూచర్ని ట్రాక్ చేయాలనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను. ఈ విషయం మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ అందరికి షేర్ చేసి మన వీడియోస్ని మరింత మందికి చేరవేళగా హెల్ప్ చేయండి. ఈ హెల్ప్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో కలుద్దామండి. ధన్యవాదాలు.